నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను సహస్ర బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుంది, తాము ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కరోనా సంక్షోభ సమయంలోనూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను తాము ఆపలేదని గుర్తు చేసిన కేటీఆర్ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో ఎరువుల కోసం యుద్ధం చేయాల్సి వస్తుంది, పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి దున్నపోతును తెచ్చుకున్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యాక తమ కష్టాలు తీరుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎరువుల కోసం యుద్ధం చేయాల్సి వస్తుంది, పాలిచ్చే బర్రెను పక్కన పెట్టి దున్నపోతును తెచ్చుకున్నారంటూ పరోక్షంగా ప్రభుత్వంపై సెటర్లు వేస్తుంటే ప్రతిపక్షాలతో పాటు మిగిలిన నాయకులు కూడా ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా ఆయనని ఎత్తి చూపుతున్నారు. ఇక బీఆర్ఎస్ విలీనంపై వస్తున్న వార్తలను ఖండిస్తూ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ ఎప్పటికీ తెలంగాణ కోసమే పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం సీఎం రమేష్ కు 1600 కోట్ల కాంట్రాక్ట్ ని నామినేషన్ పద్ధతిపై కేటాయించిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలకు ఇవాళ ఆయన స్పందించి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ పై తీవ్ర స్వరంతో రెచ్చిపోయిన సీఎం రమేష్ ఆయన ఆరోపణలు తోసిపుచ్చారు. దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ను కేటీఆర్ కొద్దిసేపటి క్రితం స్వీకరిస్తూ ట్వీట్ చేశారు. దేశంలో ఎక్కడ జరగని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతుందన్నట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్ది 1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చిందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు 1660 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. ఇంతకన్నా దిగజారుడు రాజకీయం, దౌర్భాగ్యపు దందా ఇంకోటి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. సీఎం రమేష్ ఇద్దరు భాగోతం తాను బయట పెట్టడంతో కుడితిలో పడిన ఎలుకలాగా ఇద్దరు కొట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డు అట, దానికి 1660 కోట్ల కాంట్రాక్ట్ అట అని వ్యాఖ్యానించారు. హెచ్సియు భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్లు దోచుకున్న లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డుకి ఆ రోడ్డుని క్రియేట్ చేశారన్న వాళ్ళకి కూడా వాళ్ళు టార్గెట్ చేశారు. తాను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైందన్నారు. దొంగతనం బయటపడడంతో అటెన్షన్ డైవర్షన్ కు పనికిరాని కథలు చెప్తున్నారన్నారు. రూల్స్ ను బ్రేక్ చేయడం, కాంట్రాక్ట్ ను అడ్డంగా అనుకున్న వాళ్ళకి కట్టబెట్టడం నీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. సీఎం రమేష్ దోస్తు 10,000 కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ 1660 కోట్ల కాంట్రాక్ట్ అని తేలిపోయిందన్నారు. ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనం అనే పనికిరాని పసలేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారన్నారు. ఇక తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పుడే కాదు ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు తెలుస్తామన్నారు. తాము ఇరుకాటంలో పడిన ప్రతిసారి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఈ పనికిరాని చెత్త అంశాన్ని తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. సీఎం రమేష్, సీఎం రేవంత్ ఇద్దరు కలిసి వస్తే గనక హెచ్సియు 10,000 కోట్ల స్కామ్ పైన 1660 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ స్కామ్ పై రెండింటిపైన కలిసి చర్చకు సిద్ధమవుతున్నామని కేటీఆర్ తేల్చేశారు.